అనగనగా ఒక అందమైన తోట. ఆ తోటలో ఒక పెద్ద చెట్టు కింద చాలా చీమలు నివసిస్తూ ఉండేవి. వాటిలో చింటూ, బంటూ అనే రెండు చీమలు ఉండేవి. చింటూ చాలా తెలివైనది మరియు ఎప్పుడూ కష్టపడి పనిచేసేది. కాని బంటూ మాత్రం మహా సోమరిపోతు. రోజంతా తిని పడుకోవటం తప్ప దానికి వేరే పని తెలీదు. అది వేసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. చింటూ భవిష్యత్తు గురించి ఆలోచించి రాబోయే వర్షాకాలం కోసం ఇప్పట్నుంచే ఆహారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. రోజుకు 10 సార్లు కష్టపడి గింజలను తన గూట్లోకి చేర్చేది. కానీ సోమరిపోతు బంటూ మాత్రం ఒక ఆకు కింద హాయిగా ఊగుతూ చింటూ పడే కష్టాన్ని చూసి ఎగతాళి చేసేది. ఇంకా వర్షాకాలానికి చాలా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకంత కంగారు? రా, హాయిగా ఆడుకుందాం అంటూ చింటూ చెప్పిన మంచి మాటలను అస్సలు పట్టించుకునేది కాదు. కొన్ని రోజులు గడిచాయి. అందరూ భయపడినట్లే వర్షాకాలం రానే వచ్చింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మేశాయి. పెద్ద ఎత్తున వర్షం కురవటం మొదలైంది. తోటంతా నీటితో నిండిపోవటంతో చీమలేవీ బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. తెలివైన చింటూ ముందుచూపుతో ఆహారం దాచుకుంది కాబట్టి తన గూట్లో ఎంతో హాయిగా ఆనందంగా తింటూ గడిపింది. కానీ సోమరిబంటూ పరిస్థితి ఘోరంగా మారింది. తన దగ్గర తినడానికి ఒక్క గింజ కూడా లేకపోవటంతో ఆకలితో కడుపు నకనకలాడిపోయింది. చలికి వణికిపోతూ ఏం చేయాలో తెలియక ఏడవటం మొదలుపెట్టింది. ఇక ఆకలి తట్టుకోలేక బంటు మెల్లగా చింటూ గూటి దగ్గరకు వచ్చింది. తను చేసిన తప్పును తెలుసుకొని ఏడుస్తూ చింటూని క్షమించమని అడిగింది. తినడానికి కొంచెం ఆహారం పెట్టమని బతిమిలాడింది. చింటూ ఎంతో జాలి గుణమున్నది కాబట్టి తను దాచుకున్న ఆహారంలో కొంత బంటుకి ఇచ్చి ప్రాణాలు కాపాడింది. ఆ రోజు నుంచి బంటు తన సోమరితనాన్ని వదిలేసి చింటూలాగే తెలివిగా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి: సోమరితనం మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ముందు చూపు, సమయం ఉన్నప్పుడే కష్టపడే తత్వమే మనల్ని ఎప్పుడూ కాపాడుతాయి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి తెలుగు నీతి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.